వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బర్రెలక్క పైన రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. అలాగే బర్రెలక్క కూడా రామ్ గోపాల్ వర్మ పైన కామెంట్ చేసింది. అసలు వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఎందుకు కామెంట్ చేసుకున్నారు, ఏమైంది అనేది మనం తెలుసుకోవాలి. వీళ్ళిద్దరు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. బర్రెలక్క అసలు రామ్ గోపాల్ వర్మ పైన ఏమేం చేసింది, కామెంట్స్ తో పాటుగా మరి ఏం చేసింది, అసలు ఏమేమి చెప్పింది అనేది కూడా ఒకరిపైన ఒకరు ఏంటి, ఎందుకు, ఏ సందర్భంలో వీరిద్దరి మధ్య ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. రామ్ గోపాల్ వర్మ తన సినిమాల్లోనే కాకుండా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేలాగా చూసుకుంటే వ్యక్తి. అలాగే తనకంటూ కాంట్రవర్సీల కేర్ ఆఫ్ అడ్రస్ గా రామ్ గోపాల్ వర్మ ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి రామ్ గోపాల్ వర్మ కూడా ఇప్పుడు రీసెంట్ గా షాక్ తగిలింది. ఒక షాక్ అంటే తను చేసేటువంటి కామెంట్స్, ట్వీట్స్ తిరిగి తనకు కౌంటర్ గా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల తాను తెరకెక్కించినటువంటి వ్యూహం సినిమా, ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ అంటే థియేటర్స్ లో కావచ్చు లేదా డిజిటల్ మీడియాలో ఎక్కడ కూడా రిలీజ్ కాకూడదంటూ కూడా కోర్టు బ్రేక్ వేసింది. అయితే ఈ సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మ పైన ఆయన ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా తనను విమర్శించేవారు ఎవరైనా సరే, అది చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, సెలబ్రిటీల, పొలిటికల్ లీడర్ల, సినిమా వాళ్ళ, ఎవరైనా సరే వాళ్ళందరిపైన తనదైన శైలిలో రివర్స్ కౌంటర్స్ వేస్తూ ఉంటాడు. లేకపోతే కావాలని వాళ్ళ మీద ఒక సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళ మీద ఒక కామెంట్ అయితే పడేస్తూ ఉంటాడు, ఒక ట్వీట్ అయితే చేసేస్తూ ఉంటాడు, తనకు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడేస్తూ ఉంటాడు. ఇతనికి పబ్లిసిటీ అనేది కూడా పీక్స్ లో ఉంటుంది, అంటే ఫ్రీ. ఆయన ఏదైనా సినిమా తీస్తే ప్రెస్ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా కూడా వచ్చి ఏం మాట్లాడతాడా, ఏం కాంట్రవర్సీ చేస్తాడా అనే విధంగా కూడా ఆయన ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇటువంటి సందర్భంలో రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదంలో కూడా చిక్కుకున్నాడు. బర్రెల కాస్తూ సోషల్ మీడియాలో ద్వారా బాగా ఫేమస్ అయింది బర్రెలక్క అలియాస్ కన్య శిరీష. మనందరికి తెలిసిందే, ఇటీవల జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఒక సంచలనం అయితే సృష్టించింది. కొల్హాపూర్ నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బర్రెలక్క ప్రధాన రాజకీయ పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ప్రచారాన్ని అయితే బాగానే చేసింది. ఆమెకి అంతేకాకుండా ప్రజలు, యువత మద్దతు అయితే బాగా సపోర్ట్ అయితే ఆమె వచ్చింది. అయితే ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు కూడా రాజకీయాల్లో మాత్రం ఒక చర్చించుకునే విధంగా కూడా ప్రతి రాజకీయ పార్టీలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎవరు బర్రెలక్క అనే విధంగా ఒక చర్చ అయితే సాగే విధంగా కూడా తయారైపోయింది. అంటే రాజకీయాల్లో మాత్రమే, అప్పటి వరకు సోషల్ మీడియాలో పాపులర్ అయినా ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ప్రచారంలో కూడా ప్రధాన పార్టీలతో పోటీ పడిన రాజకీయ నాయకులకు మాత్రం బర్రెలక్క గురించి ఒక చర్చించుకునే అంశంగా కూడా వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కూడా పలుమార్లు బర్రెలక్క గురించి వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ పార్టీకి బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదంటూ కూడా విమర్శలు చేశారు ఆర్జీవి. ఇటువంటి క్రమంలో బర్రెలక్క పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ దీంతో బర్రెలక్క తరపున ఆమె లాయర్ రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో కూడా, అంటే ఆ మహిళ కాబట్టి మహిళను ఆమెని టార్గెట్ చేస్తూ వేరే వాళ్ళని చెప్తున్నా ఈమెని పోలుస్తూ చెప్పారు కాబట్టి దానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో కూడా కేసు నమోదు చేసింది. అయితే రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలకు సరికాదనే సందర్భంగా కూడా బర్రెలక్క తరపు న్యాయవాది అన్నారు, ఊరు పేరు లేని ఆవిడ
బర్రెలక్క చాలా ఫేమస్ అయిపోయింది అంటే రామ్ గోపాల్ వర్మ చేసినట్లు కామెంట్స్ అనమాట. ఊరు పేరు లేని ఆవిడ అంటే ఆవిడంటే బర్రెలక్క. బర్రెలక్కగా కూడా చాలా ఫేమస్ అయిపోయింది. బర్రెలు కాస్తూ అంటే బర్రెలు కాస్తూ ఉంటుంది. బర్రెలక్క మాటలు కూడా వింటుంటారు. అందుకే ఆమె బర్రెలక్క అంటూ ఉంటారు. అంటే బర్రెలు కూడా మాట్లాడుతూ ఉంటాయి, అందుకే ఆమె బర్రెలక్క అంటూ ఉంటారు. అందుకే ఆమెను బర్రెలక్క అంటారనేసి రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించినట్లుగా సదరు అంటే బర్రెలక్క తరపు లాయర్ వెల్లడించింది. ఇలాంటి మాటలు సరికాదనేసి కూడా చెప్పింది. రామ్ గోపాల్ వర్మ నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిల్మ్ తీసుకొని బతుకు, కానీ మా ప్రాంత బిడ్డను ఎగతాళి చేసే ప్రయత్నం అయితే చేయొద్దు. ఎగతాళి అనుకొని ప్రయత్నం చేస్తుంటే ఇలా చెప్పడం తప్పు అనేసి కూడా బర్రెలక్క తరపు న్యాయవాది పేర్కొంది. ఈ విషయం పైన మరింత పోరాటం చేస్తామంటున్నారు. ఇలాంటి మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి కూడా నిన్ను తరిమి కొడతామంటూ కూడా ఆయనను వర్మను హెచ్చరించారు కూడా. నిజంగా ఇక్కడ అంటే బర్రెలక్కకు అంత ఇది లేదనా అంటే ఏ ఉద్దేశంతో రామ్ గోపాల్ వర్మ ఇక్కడ బర్రెలక్కను టార్గెట్ చేస్తూ చెప్పాలంటే బర్రెలక్క గురించి నువ్వు మామూలుగా చెప్పచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మీదనే నువ్వు టార్గెట్ చేసి చెప్పాలనుకున్నప్పుడు నువ్వు మామూలుగా చెప్పచ్చు. దాన్ని ఎగ్జాంపుల్ పోల్చి చూపించాల్సినటువంటి అవసరం లేదు. సరే ఎగ్జాంపుల్ పోల్చి చూపించిన నీకన్నా బెటర్ అని చెప్పచ్చు. కానీ తను బర్రెలు కాస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది. ఆమె చెప్పే మాటలు బర్రెలు వింటాయి, ఆమె ఫేమస్ అయింది కాబట్టి ఆ మాటల పైన ఆమె కొంత చిన్నతనం అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే ఎవరు ఫేమస్ అయితే అటువంటి వ్యక్తుల్ని కూడా రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వింటూ ఉంటాయి బర్రెలు కూడా. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన దానికి సంబంధించి మా రాష్ట్ర ఆడబిడ్డను కొంత ఇలాంటి వెటకారం మాటలు లేదా కించపరిచే విధంగా కూడా ఉన్నాయి. కావాలంటే నువ్వు బ్లూ ఫిల్మ్ తీసుకొని బతుకు, కానీ మాత్రం మా ప్రాంత ఆడబిడ్డని ఎగతాళి చేసే విధంగా కూడా మాట్లాడొద్దు అంటూ కూడా బర్రెలక్క తరపు నేను ఒక న్యాయవాది అయితే ఈ విషయాన్ని కోర్టులో కేసు పెట్టి దీనిపైన మరింత పోరాటం చేస్తామని, అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా నిన్ను తరిమి కొడతాం ఇలాంటి పనులు కనుక చేస్తే అంటూ కూడా బర్రెలక్క తరపు న్యాయవాది కావచ్చు, బర్రెలక్క మనసులోని మాట కూడా ఇటు సోషల్ మీడియాలో ఈ వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీ అంటేనే రామ్ గోపాల్ వర్మ, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ విషయాన్ని అసలు భయపడకుండా 100% చెప్పడంలో కావచ్చు, చేయడంలో కావచ్చు ఆయన ముందుంటారు. కానీ కొన్ని సందర్భాలు అంటే మన టైం బాగున్న రోజులు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ మన టైం బ్యాడ్గా నడుస్తున్నప్పుడు ప్రతి చిన్న తప్పు కూడా పెద్ద తప్పుగా కూడా మనం దాన్ని నిండి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మనం చూసాం ఈయన యోగం సినిమాలో, ఈ యోగం సినిమా కూడా మనకి అక్కడ ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా ఆయన తీస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయన కామెంట్స్ చేశారు. అంటే ఆ ప్రెస్ మీట్ చెప్పేటప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ ఆధారంగా ఈ యోగం సినిమా ఉంది, ఫస్ట్ యోగం అని తర్వాత శవతం అనేసి 2 పార్ట్లుగా చేస్తున్నాం అని చెప్పడంతో ఆయన ముఖ్యమంత్రి అంటే తన తండ్రి మరణానంతరం, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి మరణానంతరం చేసినటువంటి కథ అక్కడి నుండి తీసుకున్నారు కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి కూడా ఇక కొంత తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యే విధంగా కూడా ఆ సినిమా ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే నారా లోకేష్ గారు ఆ సినిమాని ఆపించాలని కోర్టులో పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ ద్వారా ఆ సినిమా ఆగిపోవడం, ఆ రకంగా ఒక టీవీ5 డిబేట్ లో ఆయన కొలికపూడి శ్రీనివాసరావు గారు రామ్ గోపాల్ వర్మ తలనానికి ఎవరైతే తెస్తారో వాళ్ళకి ₹1 కోటి ఇస్తారని చెప్పడం,
ఇది కరెక్ట్ కాదంటూ కూడా అక్కడ డిబేట్లో ఉన్నటువంటి ఆయన సాంబశివరావు గారు ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, వెనక్కి తీసుకోవాలంటూ కూడా చెప్పారు. ఆ తర్వాత దానికి సంబంధించి మనకి ఈయన నాగబాబు గారు ఆయన కూడా చెప్పారు, నీ ప్రాణానికి ఏం దోకలేదు, అసలు నిన్ను ఆ విధంగా ఎవరు చెప్పరు, హీరో వీళ్ళని కొట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఇది చేసుకుంటారు కానీ పక్కన కమెడియన్ని ఎవరు చంపరు అని పోల్చుతూ చెప్పడం. అంటే ఆయన ఉద్దేశం మన ఆర్జీవి అనే వ్యక్తి ఒక కమెడియన్ అని ఆ ఉద్దేశంతో పోల్చి, అవేమి నువ్వు భయపడకు, నీ ప్రాణాలకు నేను గ్యారంటీ, నువ్వు ఓడకా పెగ్గేసి పడుకో అని చెప్పేసి నాగబాబు గారు చెప్పడం. దానికి సంబంధించి కూడా వెంటనే ఈయన కూడా నాగబాబు గారి కౌంటర్ ఇవ్వడం, ఆ కౌంటర్ ఇచ్చే వీడియో కూడా మీకు ఈ మన తెలుగు ఫోకస్ ఛానల్లో ఉంటుంది, దాన్ని కూడా చూడండి. ఇట్లా ఈయన ఎప్పుడు కూడా కాంట్రవర్సీ చేసుకుంటూ వివాదాల్లో ఎప్పుడు కూడా టాప్ ఉంటాడు. ఇవన్నీ కూడా ఆయన ఇంకా అదే ఎవరు కూడా మార్చలేం, మనం ఎవరన్నీ చెప్పినా ఆయన అదే బిహేవియర్లో ఉంటారు, ఆ విధంగానే చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఆయనలో మార్పు రాదు కాబట్టి ఆయన్ని మనం పట్టించుకోకుండా పోతే ఆయన ట్వీట్కి రీట్వీట్ చేయడం లేదా ఎవరన్నా స్పందించడం చేస్తే అది ఇటువంటివి పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళని లైట్ తీసుకున్నామంటే పెట్టుకొని అసలు మనం ఎవరో పట్టించుకోవట్లేదనే ఒక ఉద్దేశంతో వాళ్ళే సైలెంట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈయన ఎవరు ఇక నాగబాబు గారి పైన కామెంట్ చేసిన విషయం ఆ వీడియో కూడా మీకు మన తెలుగు ఫోకస్ ఛానల్లో ఉందని చెప్పే కదా. ఇక ఒకరి మీద ఒకరు ఇలాంటి వ్యాఖ్యలు ట్వీట్స్ చేసుకోవడం ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే మరిన్ని కామెంట్స్ ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందని దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా మీరు మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ చూడండి. ఇక్కడ ప్రధానంగా మనం బరిలెక్క మీద చేసినటువంటి కామెంట్స్, రామ్ గోపాల్ వర్మ బరిలెక్క మీద చేసిన కామెంటు, బరిలెక్క రామ్ గోపాల్ వర్మ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, దీనిపైన ఎవరిది కరెక్ట్ ఏంటి అనేది కూడా మీరు మీ అభిప్రాయం కామెంట్లో కూడా తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.